హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. విఘ్నేష్ నర్సింగ్ హోమ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ పీడియాట్రిషియన్ డాక్టర్ చందన మేడంతో ఉన్నాము. ఈరోజు బ్రెస్ట్ ఫీడింగ్ గురించి మనం తెలుసుకుందాం. నమస్తే అండి, నేను డాక్టర్ చందన, పీడియాట్రిషియన్, విఘ్నేష్ నర్సింగ్ హోమ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మేడం, పుట్టిన పిల్లలకు తల్లిపాలు ఎప్పుడు తాగించాలి? డెలివరీ అయిన తర్వాత పిల్లలకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తల్లిపాలు స్టార్ట్ చేయాలి. ఒకవేళ నార్మల్ డెలివరీ అయినట్టయితే డెలివరీ అయిన హాఫ్ అన్ అవర్ లోపు, అదే ఒకవేళ LSCS ఆపరేషన్ అయింది అంటే పుట్టిన 1 to 2 hours లోపు మొదలు పెట్టేసుకోవాలి. ఇలా తొందరగా మొదలు పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, వాళ్ళు పుట్టిన వెంటనే చాలా అలర్ట్గా ఉంటారు. ఈ టైంలో బ్రెస్ట్ ఫీడింగ్ చాలా ఈజీగా యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. సో పుట్టిన వెంటనే మనం స్టార్ట్ చేయడం వల్ల ఆ అలర్ట్నెస్లో ఈజీగా మదర్ని లాచ్ చేయడము, పాలు తాగడము చేస్తారు. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎస్టాబ్లిష్ చేయడం ఈజీ అవుతుంది. మేడం, పెద్దవాళ్ళు ముర్రిపాలు అని అంటారు, అది తాగిపించకూడదు అనేది ఒక అపోహ ఉంటుంది. అది తాగిపించాలా, తాగిపించకూడదా మేడం? సో డెలివరీ అయిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చే మిల్క్ కొలెస్ట్రామ్ అంటాము, దాన్నే మురిపాలని అంటారు మీరు. సో ఇది ఏంటంటే, ఇది ఎల్లో కలర్గా స్టిక్కీగా ఉంటుంది, బట్ చాలా న్యూట్రియన్స్ ఉంటాయి అందులో, అండ్ చాలా ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో ఉండే యాంటీబాడీస్ వల్ల బిడ్డకి చాలా ప్రొటెక్షన్ వస్తుంది ఇన్ఫెక్షన్స్ నుంచి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి అందులో న్యూట్రియన్స్ వల్ల ఆ ఇనీషియల్ పీరియడ్లో వాళ్ళకి కావాల్సినన్ని పోషకాలు అవన్నీ ఈ పాల వల్ల దొరుకుతాయి. ఈ కొలెస్ట్రామ్ అనేది ఎన్ని రోజుల వరకు ఉంటుంది మేడం? సో యూజువల్గా డెలివరీ టైం దగ్గర పడుతుంది, ప్రెగ్నెన్సీ ఎండింగ్లో అవుతున్నప్పుడు కొంతమందిలో మొదలవుతూ ఉంటుంది. అండ్ డెలివరీ అయిపోయిన తర్వాత ఒక 2 to 3 days వరకు ఈ కొలెస్ట్రామ్ అనే పాలు ఉంటాయి. ఈ కొలెస్ట్రామ్ అయిపోయిన తర్వాత స్లోగా దీని నుంచి మామూలు ట్రాన్సిషన్ అయ్యి ఈ మామూలు పాలు పడడం మొదలవుతాయి. తల్లిపాలు ఎన్ని గంటలకు ఒకసారి తాగిపించాలి మేడం? సో ఐడియల్గా పిల్లలకి 2 hours, లేకపోతే పిల్లలు ఎప్పుడు ఏడ్చి డిమాండ్ చేస్తే అప్పుడు పాలు పట్టిస్తూ ఉండాలి. తల్లిపాలు పుట్టిన బిడ్డకి ఎన్నిసార్లు తాగిపించాలి మేడం? ఇనీషియల్లీ పుట్టిన వెంటనే పాలు తాపిచ్చేసిన తర్వాత ప్రతి 2 గంటలకి, లేదా పిల్లాడు ఆకలితో ఏడుస్తున్న ప్రతిసారి తల్లి దగ్గర పాలు ఇప్పిస్తూ ఉండాలి. తల్లిపాలు బిడ్డ తీసుకోకపోవడానికి ఏమేమి కారణాలు ఉంటాయి మేడం? సో యూజువల్గా డెలివరీ అయిన వెంటనే మనం అందుకే ముందు స్టార్ట్ చేద్దామంటాము. సో దట్ ముందు నుంచి స్టార్ట్ చేస్తుంటే బిడ్డకి లాచింగ్, తల్లి రొమ్ము పట్టుకోవడం ఇవన్నీ అలవాటు పడి చేస్తాయి. సో ఈ స్టార్టింగ్ పీరియడ్లో వివిధ కారణాల వల్ల, లేదా బిడ్డకి ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల కానీ, ఏదైనా కారణాల వల్ల ఇది లేట్ అయినా సరే, లేదు అంటే తల్లికి నిప్పులు సరిగ్గా ఉండకపోవడము, ఫ్లాట్ నిప్పుల్ లేదా లోపలికి వెళ్ళిపోయిన నిప్పుల వల్ల కానీ, లేదా బిడ్డకి టంగ్ టై ఉండడం వల్ల కానీ, లేదా ఇనీషియల్ టైంలో ఆ పొజిషనింగ్ లాచింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల కానీ, లేకపోతే బాటిల్ ఫీడింగ్ అలవాటు అయిపోయి ఆ బాటిల్ని ఎక్కువ ప్రిఫర్ చేసి తల్లిపాలు ప్రిఫర్ చేయకపోవడము, ఇలాంటి కారణాల వల్ల తల్లి దగ్గర పాలు తీసుకోవడానికి ఇబ్బంది పడవచ్చు పిల్లలు. తల్లిపాలు బిడ్డకి ఇచ్చేటప్పుడు ఎలాంటి పొజిషన్స్లో ఇవ్వచ్చు మేడం? అవునండి. సో ఎప్పుడైతే మనకి పొజిషన్ సరిగ్గా లేదు, లాచింగ్ సరిగ్గా లేదు అంటే ఈ ప్రాబ్లం అవ్వచ్చు. లాచింగ్ అంటే బిడ్డ రొమ్ముని పట్టుకునే విధానము. ఇది తల్లి రొమ్ము అయితే బిడ్డ ఇక్కడి వరకే పట్టుకుంటే నిప్పుల్ బురిమ ఏదైతే ఉందో దాన్ని మటుకు మాత్రమే పట్టుకుంటే బిడ్డకి పాలు రావు, అండ్ తల్లికి క్రాక్స్ అయ్యి నొప్పి కూడా రావచ్చు. సో కరెక్ట్గా పట్టుకోవడం అంటే లాచింగ్, బిడ్డ రొమ్మును ఎలా పట్టుకోవాలి అంటే, నోరు వైడ్గా తెరిచి ఉండాలి బిడ్డ. దాని తర్వాత ఈ కింద ఏరియోలాని ఏదైతే ఉంటుందో దీన్ని మొత్తము కవర్ చేసుకుని బిడ్డ సక్ చేస్తూ ఉండాలి. సో ఎప్పుడైతే ఈ నల్లపాటు కూడా బిడ్డ నోట్లోకి వెళ్తుంది, బిడ్డ నోరు విప్పారుగా విప్పి ఉండి ఇలా సక్ చేసి పట్టుకున్నారు అంటేనే బిడ్డ కరెక్ట్ లాచ్ ఉందని అర్థము. అండ్ ఇలా ఉండినప్పుడే బిడ్డకి పాలు కంప్లీట్గా వెళ్తాయి. సో పొజిషన్ అంటే తల్లి బిడ్డని ఎత్తుకునే పొజిషన్, ఏ విధంగా తల్లి బిడ్డని పట్టుకుంటుంది పాలిస్తున్నప్పుడు అనే దాన్ని పొజిషన్ అంటాము. సో ఇది వివిధ రకాల పొజిషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ క్రేడిల్ హోల్డ్. క్రేడిల్ హోల్డ్ అంటే బిడ్డని దగ్గరికి పెట్టుకుని బిడ్డ మెడ దగ్గర మన ఈ ఎల్బో సందు వస్తుంది, ఒక చెయ్యి కిందకి వస్తుంది, ఇంకో చెయ్యి పైకి వెళ్తుంది. బిడ్డ పొట్ట తల్లి పొట్టను ఆనుకుని ఉండాలి, అండ్ బిడ్డ ఛాతి తల్లి ఛాతిని ఆనుకుని ఉండాలి. సో ఇలా పట్టుకుని ఈ చేత్తో రొమ్ముని హ్యాండిల్ చేసి బిడ్డకి అందించుకోవడం, దిస్ ఈజ్ క్రేడిల్ పొజిషన్. ఇంకొకటి సెకండ్ పొజిషన్ క్రాస్ క్రేడిల్ పొజిషన్. సో క్రాస్ క్రేడిల్ పొజిషన్ అంటే మీరు ఎడం వైపు పాలిస్తున్నట్టయితే కుడి చేతితో బిడ్డను పట్టుకుంటారు, పట్టుకుని
చేతితోటి మెడకి సపోర్ట్ ఇస్తారు. యూజువల్గా బిడ్డ ఎక్కువ మెడ సపోర్ట్ మీకు ఈజీగా ఉండాలి అనుకున్నట్టయితే ఈ పొజిషన్ కంఫర్టబుల్గా ఉంటుంది. సో బిడ్డ మెడని మీ చేతితో పట్టుకొని బిడ్డ వీపు మొత్తము మీ చేతి మీద సపోర్ట్ అయి ఉంటుంది. అండ్ సేమ్ థింగ్ బిడ్డ పొట్ట మీ పొట్ట మీద ఆనుకుని ఉంటుంది, బిడ్డ ఛాతీ మీ ఛాతీ మీద ఆనుకుని ఉంటుంది. అండ్ ఈ చేతితోటి మీ లెఫ్ట్ హ్యాండ్ తోటి రొమ్ముని పట్టుకుని బిడ్డకి పాలిస్తారు. ఇది క్రాస్ క్రడిల్ పొజిషన్. నెక్స్ట్ ఫుట్బాల్ పొజిషన్ అని ఉంటుంది. ఇది ట్విన్స్ ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒకేసారి 2 చేతులతో పట్టుకుని ఇవ్వడానికి సులభంగా ఉంటుంది. సో ఈ పొజిషన్లో ఎలా అంటే మీరు ఒకవేళ కుడివైపు బ్రెస్ట్ మిల్క్ ఇస్తున్నట్టయితే బిడ్డని సైడ్కి పెట్టుకొని బిడ్డ వీపు మొత్తము మీ చేతి మీద సపోర్ట్ అయి ఉంటుంది, బిడ్డ మెడకాయ దగ్గర మీ చెయ్యి ఉంటుంది, బిడ్డ మీకు సైడ్కి పడుకుని ఉంటుంది అండ్ మీ రొమ్ము లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుని బిడ్డకి పాలిస్తారు. ఇది ఫుట్బాల్ పొజిషన్. 4th వన్ లేడ్ బ్యాక్ పొజిషన్. లేడ్ బ్యాక్ పొజిషన్ అంటే అప్పుడే సెక్షన్ అయిన వాళ్ళు కూర్చోలేకపోవడము అలాంటి వాళ్ళకి, లేకపోతే రొమ్ము పాలు ఒక్కసారి ఫాస్ట్గా వస్తున్నప్పుడు పిల్లాడు మాటికి పొలమారిపోతున్నారు అన్నప్పుడు ఇలా లేడ్ బ్యాక్ పొజిషన్ అనేది మనం చెప్తాము. ఈ పొజిషన్ ఎలా అంటే మీరు ఉన్న పక్క మీద కానివ్వండి, సోఫా మీద కానివ్వండి, దేని మీద అయినా మీరు వెనకాల వాలి ఉంటారు. ఇలా వాలి ఉన్నప్పుడు మీరు బిడ్డని మీ మీద పెట్టుకొని సేమ్ క్రాస్ క్రేడిల్ పొజిషన్ కానీ క్రాస్ క్రేడిల్ పొజిషన్ కానీ పర్లేదు, బట్ మీ పొజిషన్ మారుతుంది. మీరు వెనకాలకు ఉంటారు అండ్ బిడ్డకి పాలిస్తారు. సో దిస్ ఈజ్ లేడ్ బ్యాక్ పొజిషన్. ఇవి మనం మోస్ట్ కామన్గా యూస్ చేసుకునే పొజిషన్స్ అండి. తల్లి బిడ్డకి పాలిచ్చేటప్పుడు ఇప్పుడు పొజిషన్కి లాచింగ్కి డిఫరెన్స్ ఏంటి మేడం? సో పొజిషన్ అంటే తల్లి బిడ్డని ఎత్తుకునే పొజిషన్, ఆ ఏ వేలో ఏ విధంగా పట్టుకుంది అనే దాన్ని పొజిషన్ అంటాము. లాచింగ్ అంటే బిడ్డ తల్లి రొమ్ముని ఏ విధంగా పట్టుకునేది అనే దాన్ని లాచింగ్ అంటాము. సో ఇది తల్లి రొమ్ము అయితే బిడ్డ ఈ రొమ్ముని ఎలా పట్టుకుంటుంది, సరిగ్గా పట్టుకుంటుందా పట్టుకోవట్లేదా, దీన్ని లాచింగ్ అంటాము. దీన్ని బట్టి కూడా పాలు తాగేదానికి బిడ్డ పొట్ట నిండడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. సో ఏమవుతుందంటే ఇది నిప్పుల్ బొడిమ అంటాము, ఇది ఏరియోలా. సో ఐడియల్గా పిల్లాడు పాలు తాగుతున్నప్పుడు పిల్లాడి నోరు విప్పారగా ఓపెన్ అయి ఉండాలి. ఈ ఏరియోలా పార్ట్ అంటే ఈ నల్ల పార్ట్ ఏదైతే ఉందో అదంతా నోట్లోకి వెళ్ళి ఇలాగా బాబు సక్ చేయాలి. ఇలా సక్ చేస్తేనే దీన్ని కరెక్ట్ లాచ్ అంటాము. అలాంటప్పుడే బిడ్డకి పాలు వెళ్తాయి. చాలాసార్లు ఏమవుద్దంటే ఈ నిప్పులు ఏదైతే ఉంటుందో దీన్ని మాత్రమే బిడ్డ పట్టుకుని చీకుతూ ఉంటారు. సో తల్లికి ఎలా అంటే బిడ్డ చీకుతున్నారన్న అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా అయితే ఇది కరెక్ట్గా ల్యాచ్ కాదు, బిడ్డకు కావాల్సిన పాలు రావు. దీనివల్ల తల్లికి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, తర్వాత క్రాక్ నిప్పుల్స్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఇన్కరెక్ట్ ల్యాచ్. కరెక్ట్ ల్యాచ్ అన్నప్పుడు ఎప్పుడు బిడ్డ నోరు విప్పారుగా ఓపెన్ అవ్వాలి, నల్లపాటు లోపలికి వెళ్ళాలి, బిడ్డ సక్కులు చేస్తూ ఉండాలి. అండ్ ఆ సక్షన్ మోషన్ ఆ ప్రెషర్ మదర్కి తెలియాలి, కానీ మదర్కి పెయిన్ మాత్రం రాకూడదు. పుట్టిన బిడ్డ తక్కువ బరువుతో పుడితే తల్లిపాలు డైరెక్ట్గా తాగిపించవచ్చా మేడం? బిడ్డ తక్కువ బరువుతో పుట్టినా లేదా నెల నిండకుండా పుట్టినా బిడ్డ హెల్తీగా ఉంది, ఎటువంటి ఆక్సిజన్ సప్లై మీద కానీ ఏమి ఇష్యూస్ లేవు అన్నప్పుడు తల్లి దగ్గర పాలు పట్టియచ్చు. అయితే తల్లి దగ్గర పాలు పట్టిస్తున్నప్పుడు బిడ్డ ఎంత ఎఫెక్టివ్గా తాగుతుందనేది డాక్టర్స్ అనేది అసెస్ చేసుకుని దాన్ని బట్టి దాంతోపాటు పై పాలు పెట్టాలా వద్దా అనేది వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు. కానీ ఇనీషియల్గా ఏ పై పాలతో పాటు తల్లి దగ్గర కూడా చీకించడం వల్ల ఎంతో కొంత పాలు బిడ్డకి వెళ్తాయి. అండ్ సెకండ్ థింగ్ వాళ్ళకి సక్లింగ్ మూమెంట్స్ అనేవి అలవాటు అవుతాయి. సో దానివల్ల వాళ్ళ మౌత్ మసిల్స్ స్ట్రాంగ్ అయ్యి బ్రెస్ట్ ఫీడింగ్ ఈజీగా అవుతుంది. తల్లి బిడ్డకు పాలు తాగిపించిన తర్వాత డైరెక్ట్గా పడుకోబెడతారు మేడం, అట్లా చేస్తే ఏదన్నా ప్రాబ్లం ఉంటుందా? సో పాలు పట్టించిన వెంటనే తల్లి పాలు కానీ స్పూన్తో పాలు కానీ ఏ విధంగా కానీ పాలు పట్టించిన తర్వాత బిడ్డకి బర్పింగ్ తేన్పు తీయడం మాత్రం డెఫినెట్గా చేయాలి. సో ఏమవుతుందంటే ఈ వయసు పిల్లలు చాలా ఫాస్ట్గా తాగుతూ ఉంటారు, పాలతో పాటు ఎక్కువ శాతం గాలిని కూడా మింగుతూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం తేన్పు తీయించకుండా బర్పింగ్ చేయించకుండా పడుకోబెడితే ఆ పొట్టులో గాలి ట్రాప్ అవడం వల్ల వాళ్ళు వామిటింగ్స్ చేసుకోవడము, పాలు మొత్తం బయటికి రావడము, అప్పుడప్పుడు విండ్ పైప్లోకి అంటే మన లంగ్స్లోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుందండి. సో అందుకని పాలు పట్టించిన తర్వాత బర్పింగ్ డెఫినెట్గా చేయించాలి. తల్లి బిడ్డకు పాలు తాగిపించిన తర్వాత బర్పింగ్ ఇవ్వాలి అన్నారు కదా మేడం, బర్పింగ్ అనేది ఎలా ఇవ్వాలి మేడం? సో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, కొన్ని పొజిషన్స్లో బర్పింగ్ ఇప్పించచ్చు బేబీకి.
ఫస్ట్ రొటీన్గా అందరూ ఇచ్చేది. సో బేబీని భుజం మీద వేసుకున్నాం, నార్మల్గా జస్ట్ ఇలా పడుకోబెట్టుకుని బర్ప్ చేయిస్తూ ఉంటారు. సో ఇది కరెక్ట్ కాదు. సో ఏం చేయాలంటే బిడ్డని సపోర్ట్ చేసి మెడ దగ్గర బిడ్డ పొట్ట మీ షోల్డర్ దగ్గరికి రావాలి. సో ఇలాగా షోల్డర్ దగ్గరికి బిడ్డ పొట్ట వచ్చేలాగా చేసుకుని బిడ్డని ఇలా పైన పడుకోబెట్టుకుని హ్యాండ్స్ ఇలా కప్ చేసి బర్ప్ చేస్తూ ఉండాలి. సో ఇలా చేయడం వల్ల లోపల ఉన్న గాలి మొత్తం బయటికి వచ్చి మీకు ఆ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చేంత వరకు ఇలా బర్ప్ చేస్తూ ఉండాలి. ఇది ఒక పొజిషన్. ఇంకోటి కూర్చోబెట్టి కూడా మీరు బర్ప్ చేయించవచ్చు. సో బిడ్డని ఒళ్ళో కానీ ఎక్కడైనా ఇలా కూర్చోబెట్టుకుని బిడ్డ ఫ్రంట్ పార్ట్ని మీ చేతితో సపోర్ట్ ఇచ్చి బ్యాక్ పార్ట్ సేమ్ కప్పింగ్ చేయించి వెనకాల బర్ప్ కొట్టాలి, బర్ప్ వచ్చేంత వరకు కింద నుంచి పైకి. సో దీనివల్ల కూడా గాలి బయటకు వచ్చి బర్ప్ బయటకు వచ్చేస్తుంది. ఈ బర్పింగ్ అనేది ఎన్ని నెలల వరకు ఇవ్వాలి మేడం? సో ఈ బర్పింగ్ అనేది 6 నెలల వరకు కంటిన్యూస్గా కంపల్సరీ ఇవ్వాలి. సో పాలు తాగిన ప్రతిసారి రాత్రి అయినా సరే ఈ 6 నెలల వరకు పిల్లలకి పాలు తాపించిన తర్వాత బర్పింగ్ చేయించాలి. 6 నెలలు దాటిన తర్వాత కొంచెం వాళ్ళు మెచ్యూర్ అవుతారు, కూర్చుంటారు, సాలిడ్ ఫుడ్స్ కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి దాని తర్వాత బర్పింగ్ చేయాల్సినంత అవసరం ఉండదు. తల్లి బిడ్డకి పాలు ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి మేడం? తల్లి పాలు బిడ్డకి ఇవ్వడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయండి. సో ఫస్ట్ థింగ్ న్యూట్రిషన్. పిల్లలకి బిడ్డకి ఎటువంటి మోతాదులో ఏమేమి న్యూట్రియంట్స్ అవసరం పడతాయో అవన్నీ తల్లి పాలు కరెక్ట్గా ఉంటాయి. అండ్ అదొక్కటే కాదు, ముందు పుట్టిన పిల్లలకి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం ఆ పాలు తేడాగా ఉంటాయి. ఫస్ట్ 6 మంత్స్లో ఉండే పాలు ఒక రకంగా ఉంటాయి. 6 మంత్స్ దాటిన తర్వాత కూడా ఆ పాలు బిడ్డకి నీడ్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇది న్యూట్రియంట్స్ వైజ్ వాళ్ళకి వచ్చే బెనిఫిట్ అండి. సెకండ్ థింగ్ ఇమ్యూనిటీ. సో ఈ పాలలో యాంటీబాడీస్, వేరే డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. వీటి వల్ల పిల్లలో ఇన్ఫెక్షన్స్ అగేన్స్ట్ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. థర్డ్ థింగ్ లాంగ్ టర్మ్ డిసీజెస్ అంటే మన ఆస్తమా, ఎలర్జీస్, ఒబెసిటీ, డయాబెటీస్ లాంటి డిఫరెంట్ లాంగ్ టర్మ్ క్రానిక్ డిసీజెస్కి కూడా తల్లిపాలు తాగిన పిల్లల్లో తక్కువ ఛాన్సెస్ ఉండొచ్చు అనే స్టడీస్ కూడా ఉన్నాయండి. అండ్ ఫోర్త్ థింగ్ బాండింగ్. తల్లికి బిడ్డకి ఆ బాండింగ్ అనేది ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఏర్పడుతుంది. ఫిఫ్త్ వన్ ఈజీ. మీరు ప్రిపేర్ చేసి చేయడము, కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ ఏమీ ఉండదు. రెడీగా బిడ్డకి వెంటనే పాలు ఇవ్వగలిగే బ్లెస్సింగ్ దిస్ బ్రెస్ట్ ఫీడింగ్. తల్లిపాలు బిడ్డ తాగడం వల్ల ప్రయోజనాలు చెప్పారు కదా మేడం, అలాగే బిడ్డకి పాలు ఇవ్వడం వలన తల్లికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి మేడం? తల్లి బిడ్డకి పాలు ఇవ్వడం వల్ల తల్లికి కూడా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. సో ఇమీడియట్లీ ఏంటి అంటే మన గర్భసంచి డెలివరీ అయిన తర్వాత సైజ్ పెద్దగా ఉంటుంది. సో పాలు ఇస్తూ ఉండడం వల్ల ఆ సైజ్ తొందరగా తగ్గిపోతుంది. సెకండ్ థింగ్ బ్రెస్ట్ క్యాన్సర్, వీటి నుంచి ప్రొటెక్షన్ మదర్కి దొరుకుతుంది. థర్డ్ థింగ్ సేమ్ ఈ బాండింగ్ అనేది వాళ్ళిద్దరి మధ్య ఏర్పడుతుంది. సో తల్లి బిడ్డకి పాలు ఇవ్వడం వల్ల ఇమ్మీడియట్లీ ఏంటి అంటే మనకి డెలివరీ టైంలో ఈ ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల ఈ యూట్రస్ అనేది కాంట్రాక్ట్ అయ్యి ఈ బ్లీడింగ్ అమౌంట్ కూడా తగ్గుతుంది అండ్ తొందరగా నార్మల్ సైజ్కి రావడం జరుగుతుంది. అలాగే లాంగ్ టర్మ్లో బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి క్యాన్సర్స్కి కూడా ప్రొటెక్షన్ వస్తుందండి. తల్లికి జ్వరం వచ్చినా, జలుబు చేసినా, పీరియడ్స్లో ఉన్న తల్లి బిడ్డకి పాలు ఇవ్వచ్చా మేడం? తల్లికి జలుబు, జ్వరము, పీరియడ్స్ ఇలాంటివేవి కాంట్రాఇండికేషన్స్ కాదు. ఈ 3 ఉన్నా సరే తల్లి బిడ్డకి హ్యాపీగా పాలు ఇవ్వచ్చు. తల్లిపాలు బిడ్డకి ఎప్పుడు ఇవ్వకూడదు అంటారు మేడం? యూజువల్గా ఏదైనా కండిషన్స్, డిసీజెస్ ఏమైనా ఉన్నాయి లేదా తల్లి అయినా మెడికేషన్స్ తీసుకుంటున్నారు, ఆ మెడికేషన్స్ పాలలో వెళ్ళి బిడ్డకి ఏమైనా ప్రాబ్లం కలగచ్చు అనే సిచ్యువేషన్స్లో మాత్రమే మీరు తల్లిపాలు ఆపాలి. సో డాక్టర్స్ ఏమైనా వద్దు అని చెప్తే తప్ప మీరు తల్లిపాలు కంటిన్యూ చేసుకోవచ్చు. తల్లికి ఏదైనా ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ ఉంది, దానివల్ల బిడ్డకి వస్తుంది, డాక్టర్ వద్దు అన్నా సరే, లేకపోతే తల్లి ఏమైనా మెడికేషన్స్ తీసుకుంటుంది, అవి పాలలో రిలీజ్ అవుతున్నాయి, బిడ్డకి వెళ్తాయి అని చెప్పి డాక్టర్ వద్దన్నా సరే, ఇలాంటి కండిషన్స్లో బిడ్డకి తల్లిపాలు ఇవ్వకూడదు. ఎగ్జాంపుల్, తల్లి ఏమైనా కీమోథెరపీ డ్రగ్స్ తీసుకుంటుంది, క్యాన్సర్ వల్ల ఏదైనా మెడికేషన్స్ తీసుకుంటున్నారు, అలాంటివి సమయాల్లో మీరు పిల్లలకి పాలు ఇవ్వకుండా ఆపమని చెప్తారు. పుట్టిన బిడ్డకి తల్లిపాలు రాకపోతే ఫార్ములా ఫీడ్ అలవాటు చేస్తారు మేడం. ఆ ఫార్ములా ఫీడ్ అలవాటు అయిన తర్వాత తల్లికి పాలు వస్తే బిడ్డకి ఎలా అలవాటు చేయాలి? సో యూజువల్గా స్టార్టింగ్లో ఏదైనా
రీజన్స్ వల్ల కానీ ఫార్ములా పాలు స్టార్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే థర్డ్ డే ఫోర్త్ డే యూజువల్గా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాము. అంటే తల్లి దగ్గర పాలు తాకపోవడము, ఫార్ములా పాలని ఎక్కువ ప్రిఫర్ చేయడము. సో ఇలా అవ్వకుండా ఉండాలి అంటే డెలివరీ అయిన వెంటనే ముందు ఎప్పుడు తల్లి దగ్గరే చీకించాలి. తల్లి దగ్గర చీకించిన తర్వాతనే పౌడర్ పాలు స్పూన్తో మాత్రమే సప్లిమెంట్ చేయాలి. బాటిల్లో పాలు ఎట్టి పరిస్థితిలోనూ వాళ్ళకి ఇవ్వకూడదు. ఎందుకంటే నిప్పుల్ కన్ఫ్యూషన్ అవుతుంది. తల్లి నిప్పుల్ని పట్టుకునే విధానం వేరు, బాటిల్ నిప్పుల్ని పట్టుకునే విధానం వేరు. ఈ రెండు విధానాల్లో బాటిల్ని పట్టుకోవడం సులభం, తల్లి దగ్గర చీకడం కష్టం. సో అందుకని బాటిల్ అలవాటు అయితే మళ్ళీ తల్లిని పట్టుకోరు. సో స్టార్టింగ్లో ఎప్పుడు తల్లి దగ్గర పాలు ఇప్పించి అది అయిన తర్వాత ఫార్ములా పాలు ఇప్పించాలి. స్లోగా తల్లికి పాలు పడిన తర్వాత ఫార్ములా పాలు తగ్గించేసుకుని తల్లి దగ్గర ఎక్కువ శాతం పాలు పట్టియడం మనం స్టార్ట్ చేసుకోవాలి. తల్లిపాలు బిడ్డకి ఎన్ని నెలల వరకు తాగిపించాలి మేడం? బిడ్డ పుట్టిన ఫస్ట్ 6 months తల్లిపాలు మాత్రమే పట్టియాలి. 6 months అయిన తర్వాత తల్లిపాలతో పాటు సాలిడ్ ఫుడ్స్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఐడియల్గా అయితే 2 years వరకు తల్లిపాలు పట్టియడం బిడ్డకి చాలా మంచిది. తల్లిపాలు బిడ్డకి ఒక్క సైడ్ మాత్రమే పట్టించడం వల్ల ఏదైనా ఇబ్బంది కలుగుతుందా మేడం? సో ఒక్క సైడే పట్టియడం వల్ల ఇబ్బంది అంటే మీకు ఆపోజిట్ సైడ్లో పాలు ఎక్కువ అయిపోవడము, అక్కడ గడ్డలు ఫామ్ అవ్వడము అదొక ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అండ్ తర్వాత ఓవరాల్ పాలు సప్లై తగ్గిపోవడము ఇలాంటి ప్రాబ్లం రావచ్చు. తల్లికి పాలు ఎక్కువగా రావాలి అని అంటే ఎలాంటి ఆహార పదార్థాలు తల్లి తీసుకోవాలి మేడం? తల్లికి పాలు బాగా పడాలి అంటే ఫస్ట్ హైడ్రేషన్, బాగా నీళ్ళు తాగాలి. కనీసం రోజు 2-3 లీటర్లు నీళ్ళైనా తను తాగాలి. అండ్ సెకండ్ థింగ్ ఫుడ్స్ అంటే వెల్లుల్లిపాయలు, దాని తెలగపిండి అంటారు అది. అండ్ ప్రోటీన్ ఫుడ్ మన డ్రై ఫ్రూట్స్, దాని తర్వాత ఎక్కువ నట్స్, పీనట్స్ ఇలాంటివన్నీ కూడా తినచ్చు. మఖనాలు లాంటి ప్రోటీన్ ఫుడ్స్ తినచ్చు, ఓట్స్ తినచ్చు అండ్ బ్రెడ్. సో బ్రెడ్ వీటి వల్ల కూడా పాలు బాగా పడతాయి. అండ్ మీరు ఎంత ఫుడ్ తీసుకున్నా, ఎన్ని పాలు తాగినా బిడ్డ తల్లిని చీకుతూ ఉంటేనే ఫ్రీక్వెంట్గా అప్పుడే పాలు కంటిన్యూ అవుతాయి. సో ఫుడ్తో పాటు వాటర్తో పాటు ఫ్రీక్వెంట్గా ఎవ్రీ 2 hours బిడ్డ తల్లి దగ్గర చీకుతూ ఉండాలి. ఈ 3 కలిస్తేనే తల్లికి పాలు బాగా పడతాయి. మేడం ఇప్పుడు తల్లి పాలు పడాలంటే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలని చెప్పారు కదా, ఇవి తినకూడదు అవి తినకూడదు ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా? సో బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. ఏదైనా కోల్డ్ ఫుడ్స్ తినడం వల్ల జలుబు వస్తుంది అంటారు, అలా ఏమీ లేదు. ఫ్రూట్స్ తినడం వల్ల కానీ, పెరుగు తినడం వల్ల కానీ బిడ్డకి ఎటువంటి జలుబు లాంటివి ఏమీ రావు. ఏదైనా ఆహారం ఎక్కువ తినడం వల్ల జాండీస్కి సంబంధం కూడా లేదండి. తల్లి కొబ్బరి నీళ్ళు కానీ, కాఫీ టీలు కానీ ఇలాంటివి ఏమైనా తాగొచ్చా మేడం? ఒకవేళ తాగితే ఏదైనా ప్రమాదమా? తల్లి ఇవన్నీ హ్యాపీగా తాగొచ్చండి. వీటి వల్ల బిడ్డకి ఎటువంటి ప్రాబ్లము రాదు. సో చాలామంది కొబ్బరి నీళ్ళు ఇవన్నీ తాగడం వల్ల పిల్లలకి జలుబు వస్తుంది అని అనుకుంటారు. సో అదంతా ఒక మిత్ అండి, దానివల్ల ఏం జలుబు రాదు. బిడ్డ పుట్టిన వెంటనే తేనె నాకిస్తూ ఉంటారు మేడం, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం? సో పుట్టిన వెంటనే తేనె, నీళ్ళు ఇలాంటివన్నీ, షుగర్ వాటర్ ఇలాంటివన్నీ అస్సలు పట్టకూడదు. సో పుట్టిన వెంటనే ఫస్ట్ బిడ్డకి వెళ్ళాల్సింది తల్లిపాలు అండ్ ముఖ్యంగా కొలెస్ట్రాల్ అంటాం కదా అది. ఈ తేనె ఇవన్నీ పట్టడం వల్ల వాళ్ళకి పొట్ట నిండుగా ఉండి బ్రెస్ట్ ఫీడింగ్ ఇనిషియేట్ చేయలేరు. ఫస్ట్ది అది. సెకండ్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ తేనె వల్ల బాటిలిజం అనే డిసీజ్ రావచ్చు. సో అందుకనే ఫస్ట్ ఇయర్ వరకు తేనె పట్టియద్దు అంటాము. అండ్ ముఖ్యంగా పుట్టినప్పుడు అయితే అసలు పట్టియద్దు. తల్లికి క్రాకెడ్ నిప్పులు వస్తే ఏం చేయాలి మేడం? సో క్రాకెడ్ నిప్పులు అంటే మనకి నిప్పుల చుట్టుపక్కన మొత్తం అంతా క్రాక్స్ లాగా వచ్చి కట్ అవ్వడము, కొన్నిసార్లు బ్లీడింగ్ అవ్వడము ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో ఇది మెయిన్గా వచ్చేది బిడ్డ రొమ్ము సరిగా పట్టుకోకపోవడం వల్ల. సో బిడ్డ ఓన్లీ ఈ రొమ్ము బొడిమపాటి దగ్గర మాత్రమే పట్టుకుని చీకుతుంటే ఈ ఏరియాలో మొత్తం మీకు కట్స్ వస్తాయి. సో ఇది కరెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ ల్యాచ్ కరెక్ట్ చేసుకోవాలి, అంటే బిడ్డ పట్టుకునే విధానాన్ని కరెక్ట్ చేసుకోవాలి. బిడ్డని నోరు ఓపెన్ చేసేంత వరకు లోపలికి వెళ్ళనీయకుండా, ఒకవేళ సరిగ్గా పట్టుకోకపోతే తీసేసి మళ్ళీ పట్టియడము, లోపల వరకు వెళ్ళేలా పట్టించుకోవడము, పొజిషనింగ్ కరెక్ట్గా చూసుకోవడము ఇవన్నీ చేసి కరెక్ట్ చేసుకోవాలి. దీంతో పాటు రొమ్ము పాలే పిండేసి ఎప్పటికప్పుడు నిప్పుల చుట్టూ రాసుకుంటూ ఉండాలి. సో దీనివల్ల ఏంటంటే కట్ అవుతున్నది హీల్ అవుతూ ఉంటుంది. అండ్ ల్యాచ్ కరెక్ట్ చేసుకోవడం వల్ల మళ్ళీ దానికి దెబ్బ తగలకుండా ఉంటుంది. ఇంకా నిప్పుల్ బాగా రెడ్గా ఉంది, క్రాక్ ఉంది, బాగా నొప్పిగా ఉంది అంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే దానికి తగ్గట్టుగా ఆయింట్మెంట్ కూడా ఇస్తారు. థ్యాంక్ యూ మేడం, బ్రెస్ట్ ఫీడింగ్ గురించి మాకు చాలా వివరంగా తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. డాక్టర్ని కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో. థ్యాంక్ యూ.